టెస్టుల్లో 4-5 సంవత్సరాల క్రితం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ వెలుగు వెలిగాడు. ఫ్యాబ్ 4లో టాప్ ప్లేయర్గా కితాబులు అందుకున్నాడు. టెస్టుల్లో సెంచరీల మోత మోగించి మిగతా ముగ్గురి కంటే ముందు వరుసలో ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో కోహ్లీనే కింగ్ అనుకునేలా రఫాడించాడు. 2020 వరకు లెక్కలు చూస్తే విరాట్ 27 సెంచరీలు సాధించాడు. 26 సెంచరీలతో స్మిత్ రెండో స్థానంలో కనిపించాడు. కేన్ విలియమ్సన్ 21 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. అప్పట్లో అందరికంటే వెనుకబడిన ఆటగాడు మాత్రం జో రూట్. 2020 నాటికి రూట్ సాధించిన టెస్ట్ సెంచరీలు 17. అయితే ఇప్పుడు సెంచరీల లెక్కలు మారిపోయాయి. సెంచరీల పరంగా ఫ్యాబ్ 4లో టాప్ ప్లేస్ నుంచి విరాట్ 4వ స్థానానికి పడిపాడు. గత 4 సంవత్సరాల్లో కోహ్లీ సాధించిన సెంచరీలు 3 మాత్రమే. ప్రస్తుతం 30 సెంచరీలతో ఫ్యాబ్ 4లో 4వ స్థానంలో విరాట్ ఉన్నాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ మాత్రం ఏకంగా 4 ఏళ్ల వ్యవధిలోనే 19 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో సెంచరీల సంఖ్యను 36కు పెంచుకున్నాడు. ఫ్యాబ్ 4లో టాప్ ప్లేస్ ను దక్కించుకున్నాడు. కెరియర్ పరంగా సవాళ్లను ఎదుర్కొన్న ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కూడా తగ్గేదే లేదన్నాడు. తాజాగా శ్రీలంకతో టెస్టు సిరీస్లో సూపర్ సెంచరీ కొట్టాడు. టెస్టుల్లో సెంచరీల సంఖ్యను 35కు పెంచుకున్నాడు. ఫ్యాబ్ 4లో రూట్ తర్వాత ఎక్కువ సెంచరీలు చేసింది స్మిత్. 2020 నాటికి 26 సెంచరీలతో ఉన్న స్మిత్ 4 ఏళ్ల వ్యవధిలో 9 సెంచరీలు సాధించాడు. 2020 నుంచి ఇప్పటి వరకు కేన్ విలియమ్సన్ 9 సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ ఖాతాలో 33 సెంచరీలు ఉన్నాయి. ఒకప్పుడు తిరుగులేని పొజిషన్లో ఉన్న కోహ్లీ ఇప్పుడు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాడు. 3 ఫార్మాట్లలో కలిపితే కోహ్లీనే ఎక్కువ సెంచరీలు కొట్టాడు. వన్డేల వరకు చూసినా విరాటే టాప్, కానీ టెస్టుల్లోనే డౌన్ అయ్యాడు. ఇదే టైంలో రూట్, స్మిత్, విలియమ్సన్ మాత్రం గేర్ మార్చేశారు. కోహ్లీని వెనక్కి నెట్టేసి సెంచరీల రేసులో దూసుకుపోతున్నారు. తాజాగా శ్రీలంకపై 141 పరుగులతో ఆకట్టుకున్న స్మిత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. యాక్టివ్ క్రికెటర్లలో స్మిత్ తోపు అనే చర్చ జరుగుతోంది. రూట్ వర్సెస్ స్మిత్ గా సీన్ మారిందనే వాదన ఉంది. ఇదే టైంలో కోహ్లీకి సంబంధించిన ఒక రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. విదేశాల్లో కోహ్లీ సాధించిన 16 సెంచరీల రికార్డును అధిగమించాడు. విదేశాల్లో స్మిత్ 17 సెంచరీలు కొట్టాడు. టెస్టులో 10,000 పరుగులు, టీ20లో 1000కి పైగా పరుగులు, వన్డేలో 5,000 పరుగుల మార్కును టచ్ చేయడంతో పాటు అంతర్జాతీయ కెరియర్లో 50 వికెట్లు తీసిన ఒకే ఒక్కడిగానూ ఆసీస్ స్టార్ ప్లేయర్ రికార్డుల్లోకెక్కాడు. టెస్టుల్లో 10,000 పరుగులు సాధించిన 4వ ఆసీస్ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఫ్యాబ్ 4లో రూట్ అత్యధికంగా 12,972 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో స్మిత్ ఉన్నాడు. స్మిత్ 10,140 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో నిలిచాడు. విలియమ్సన్ 9,276 పరుగులు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విరాట్ 9,230 పరుగులు చేశాడు.